గురుగారు, భగవద్గీత కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను ఏ విధంగా బోధిస్తుంది? భగవద్గీతను ఎందుకు అధ్యయనం చేయాలి? ప్రస్థానత్రయం అంటే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఇందులో మళ్ళీ సులభంగా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి గ్రంథం భగవద్గీత, భగవంతుడి వాక్యం. ప్రాచీన వాంగ్మయంలో ఇలాంటి గీత పేరిట ఉండేటటువంటి గ్రంథ సంచయాలు, శ్లోక సంపుటులు 21 ఉన్నాయి. వాటిలో భగవద్గీత ప్రాశస్త్యం, ప్రాధాన్యత కలిగి ఉన్న అంశం. సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే అర్జునుడికి బోధ చేసిన నేపథ్యంలో 700 శ్లోకాలతో యోగ శాస్త్రే అన్న పేరు కలిగి ఉన్న కారణం చేత ఈ భగవద్గీతను అధ్యయనం చేయాలి. ఇందులో మొదటి 6 అధ్యాయాలు కర్మయోగానికి సంబంధించినది కాగా, రెండవ 6 అధ్యాయాలు జ్ఞాన మార్గాన్ని బోధించేవి. మూడవ విభాగానికి సంబంధించిన 6 అధ్యాయాలు మోక్ష మార్గాన్ని సూచించేవి. పురుషోత్తమ ప్రాప్తి యోగం, ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యజం, ఇది 15వ యోగం. అర్జున విషాద యోగం మొట్టమొదటిది. ఇది కర్మ ఆధారమని చెబుతుంది. గుణత్రయ విభాగ యోగం 17వ యోగం. ఇది మోక్షానికి సంబంధించినది. మనుషుల విభాగాలను తెలియజేస్తూ ఆహారాలను ఎలా వదిలిపెట్టాలో చెబుతుంది. అసాంక అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, కర్మ సన్యాస యోగం, ఇలా ఈ 18 యోగాలను ఒక క్రమంగా మనం చూసినట్లయితే గుణత్రయ విభాగ యోగం. ఒక్కొక్క విభాగం మనకు ప్రాథమికంగా 6, 6, 6 అని చెప్పినప్పుడు మట్టుకు కర్మ ప్రధానం అని చెప్పి, ఆ వెనువెంటనే పరమాత్ముడు కాదు, జ్ఞానమే ప్రధానం అంటూ బోధిస్తాడు. మనలో ఒక వైరుధ్య భావాలు ఉంటాయి. కర్మ ప్రధానమా, జ్ఞాన ప్రధానమా, ఇలా వివేచన చేస్తూ ఉంటాం. భగవద్గీత మొదటి మెట్టుగా కర్మ తప్పనిసరి అని చెప్పి, నీ యుద్ధం నువ్వు చెయ్యి, జ్ఞానం వస్తుంది. కర్మ చేస్తూ జ్ఞానం పొందగలిగితే మోక్షం లభిస్తుంది. 6, 6, 6 ఇలా 18 అధ్యాయాలలో మనకు భగవద్గీత మాత్రమే చెప్పినందువలన ప్రస్థానత్రయంలో భగవద్గీతను ముందుగా అధ్యయనం చేయాలి అన్నారు. ఇది విషయం.